నెల్లూరులో టీడీపీకి భారీ షాక్ అయితే తగిలింది. టీడీపీని వీడిన 5 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీలోకి జంప్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో నెల్లూరు టీడీపీ కార్పొరేటర్లు 5 మంది చేరారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన వారిలో మస్తానమ్మ 6వ డివిజన్, ఓబుల రవిచంద్ర 5వ డివిజన్, కాయల సాహితి 51వ డివిజన్, వేనాటి శ్రీకాంత్ రెడ్డి 16వ డివిజన్, షేక్ పమీద 34వ డివిజన్ ఉన్నారు. వీరంతా టీడీపీ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలోకి జంప్ అయ్యారు. వారికి పార్టీ కండువాలు కప్పి వైఎస్ జగన్ సాధారణంగా పార్టీలోకి అయితే ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మనం చూసుకున్నట్లయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు మేయర్పై అవిశ్వాసం నేపథ్యంలో టీడీపీకి ఇది పెద్ద ఎదురు దెబ్బ అని మనం చెప్పుకోవచ్చు. 5 పార్టీ వీడడంతో మరెందరూ వెళ్తారోనన్న భయం ఇప్పుడు టీడీపీ పార్టీకి అయితే పట్టుకుంది. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి నియోజకవర్గాల్లో ఈ 5 మంది వైఎస్ఆర్సీపీలోకి జంప్ అయ్యారు టీడీపీ పార్టీని అయితే వీడి. అయితే ఇదిలా ఉంటే పార్టీ మారిన గంటల వ్యవధిలోనే కార్పొరేటర్ కిడ్నాప్ కావడం నెల్లూరులో కలకలం రేపుతోంది. సిటీ 5వ డివిజన్ కార్పొరేటర్ ఓబుల రవిచంద్ర మరో 4గురితో కలిసి గురువారం వైఎస్ఆర్సీపీలో చేరారు. తాడేపల్లిలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వీరంతా వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే చేరిన తర్వాత నెల్లూరుకి తిరిగి వస్తున్న సమయంలో ఆయన్ని పోలీసులమని చెప్పి కొందరు తీసుకెళ్లారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులైతే ఆందోళన చెందుతున్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రవిచంద్ర ఆసూకి కోసం హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేయాలనే యోచనలో ఉంది వైసీపీ పార్టీ. మరి ఆయన బయటికి వస్తారా త్వరలో, లేదా ఇంకా అజ్ఞాతంలోనే ఉంటారా అనేది మనం చూడాల్సి ఉంది. ఏదైతే ఏమైంది, నెల్లూరులో వైఎస్ఆర్సీపీకి మళ్ళీ పునర్వైభవం వస్తుందనే సంకేతాలు అయితే వినిపిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఒకప్పుడు కంచుకోటగా మారిన నెల్లూరు జిల్లా వైసీపీకి 2024 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని అందించింది. టీడీపీ విజయ కేతనం అయితే ఎగరవేసింది. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ పరిణామాలు వైసీపీని మళ్ళీ గాడిలో పెడుతున్నాయనే మనం అర్థం చేసుకోవచ్చు. సో మున్ముందు ఏం జరుగుతుందో మనం చూడాలి.